కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పాలిస్తోందని రేవంత్ రెడ్డి కాదని చంద్రబాబు పాలిస్తున్నారని ఆరోపించారు. ఏ పాలకుల మీదైతే పోరాడి తెలంగాణ సాధించుకున్నామో మళ్లీ ఆ పాలకులే రాజ్యమేలుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నామమాత్రంగా సీఎం కుర్చీలో కూర్చున్నారని, పరిపాలన మొత్తం ఆంధ్ర పాలకులకే అప్పచెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విదేశపూర్వత ప్రసంగం నేరాల నివారణ బిల్లు సోషల్ మీడియాను కట్టడి చేయడానికేనని స్పష్టం చేస్తున్నది. దీంతో పాటు రాజకీయ పార్టీలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పైన ప్రభావం పడే అవకాశం ఉంది. వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ ఏదైనా పోస్టు పెడితే సంబంధిత వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉండేది. కానీ ఈ చట్టంతో గ్రూప్ సభ్యులపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కూలిపోలేదు. మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు. వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు. అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్ గా పోలవరం దాకా పోతే అక్కడ నీటిని తీసుకుపోయి బనకచెర్ల చేయాలంటే కాగల కార్యము గంధర్వుడే నెరవేర్చినట్టుగా ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రి ఇక్కడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఆ కుట్రలో భాగమే ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆయనకిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇవన్నీ కూడా చేయిస్తా ఉన్నాడు. ఇలా వెనిజులాలో నికోలాస్ మదురోను తీసుకుపోయి డొనాల్డ్ ట్రంప్ ఆయన అరెస్ట్ చేసి అమెరికాలో పెట్టుకొని వెనిజులా ఆయిల్ మీద అమెరికా ఎట్లయితే మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యం చేసి ప్రపంచ మార్కెట్లో ఒక స్వతంత్ర దేశానికి చెందిన ఆయిల్ను ఏ విధంగా అయితే ప్రపంచ మార్కెట్లో అమెరికా ఒక ప్రాక్సీని పెట్టి అమ్ముకుంటా ఉన్నదో ఆ విధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొడుతున్నాడు అన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలి.